హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. చాలానే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా పూరి కాకుండా ఇలా మసాలా పూరి అనేది ఒకేలా ట్రై చేయండి. చాలానే టేస్టీగా ఉంటుంది. అది చేసేది కూడా చాలానే ఈజీగా చేసేయచ్చు. ఇలా ఒకటి తినేవాళ్ళు 3-4 తింటారు. అంత టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేసేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక బేసన్ అది తీసుకొని 1 కప్ అంతా రవ్వ అనేది వేసుకున్నాను. సూజీ రవ్వ వస్తుంది కదా, అది వేసుకుంటాను. కొద్దిగా సాల్ట్ అనేది వేసుకున్నాను. కొద్దిగా వామ్ ఉంటుంది కదా, వామ్ తీసుకొని ఇట్లా క్రష్ చేసుకొని వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా అనేది వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ మనకి ఎంత కావాలో అని చూసుకొని 1/4 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ వేసుకొని ఒక 3 ఆలూని బాగా ఉడికిపెట్టుకొని స్మాష్ చేసుకొని వేసుకుంటాను. కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని బాగా దీన్ని మనము రవ్వ వేసుకుంటాం కదా, నీట్గా కలుపుకునేలా. దీనికి ఇప్పుడు కొద్దిగా కూడా వాటర్ ఏం అవసరం లేదు. బాగా కలుపుకునేలా చాలానే టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది బాగా కలుపుకునేసినాక దీనికి 1 కప్ అంతా మైదా అనేది వేసుకుంటాను. ఇన్ కేస్ మీకు మైదా వద్దుంటే గోధుమ పిండి కూడా యాడ్ చేసుకునొచ్చు. నేను మైదా అనేది 1 కప్ అనేది వేసుకొని ఇది బాగా కలుపుకునేలా. కొద్దిగా ఏమైనా వాటర్ ఇప్పుడు కావాలంటే యాడ్ చేసుకునొచ్చు, బట్ దీంట్లోనే సరిపోతుంది. కానీ కొద్దిగా వాటర్ మనకి కావాలంటే కొద్దిగా యాడ్ చేసుకునొచ్చు. చాలానే టేస్టీగా ఉంటుందని నేను కొద్ది ఒక 2 టేబుల్ స్పూన్ అంత వాటర్ అయితే యాడ్ చేసుకొని కలుపుకుంటాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒక్కటే ట్రై చేయండి. చాలానే బాగుంటుంది. మనము ఆలు వేస్ట్ చేసేదాన్ని ఇంకా చాలానే టేస్టీగా ఉంటుంది. దీన్ని బాగా కలుపుకునేసి ఒక 10 మినిట్స్ అనేది మనం సైడ్కి పెట్టుకుని వెళ్ళండి. టైం ఉంటే ఒక 10 మినిట్స్ అని పెట్టుకునేయండి. లేదు మాకు టైం లేదంటే అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకొని బాగా ఒక్కితే కలుపుకునేసి నేను అయితే ఒక 10 మినిట్స్ అనేది సైడ్కి పెట్టుకునేసినాను. 10 మినిట్స్ మనం సైడ్కి పెట్టుకునేదాన్ని ఇంకా మన పూరి అనేది బాగా ఉబ్బుతుందండి. చాలానే బాగా వస్తుంది. దీని ఒక 10 మినిట్స్ సైడ్ పెట్టుకొని దీని కర్రీ అనేది మనం ప్రిపేర్ చేసుకున్నాము. ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అనేది వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు అనేవి వేసుకొని ఒకటి ఉల్లిపాయ అనేది స్లైడ్ తర కట్ చేసుకొని వేసుకున్నాను. చాలానే టేస్టీగా ఉంటుందండి. ఇది పూరికి అయితే చాలా బాగుంటుంది. కొద్దిగా నేను పచ్చిమిర్చి కూడా వేసుకొని కరివేపాకు అనేది కొద్దిగా వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలా. దీనికి బాగా ఫ్రై అయినాక ఒక టేబుల్ స్పూన్ అంతా ఒక అర్ధ టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలా. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండా, హై ఫ్లేమ్లో పెట్టుకునేది కిందంతా ఫుల్ మాడిపోయినట్లు అయిపోతుంది. ఒక 3 టమోటో అనేది వేసుకుంటాను. పులుపుగా ఉంటే ఒక 2 అనేది వేసుకోండా. ఇది నాటిది కాదు కాబట్టి ఒక 3 టమోటో అనేది వేసుకొని బాగా సాఫ్ట్ అయ్యే వరకు బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలా. చాలానే బాగుంటుందండి చపాతీకి పూరికి అంతా. కొద్దిగా టేస్ట్కి ఎంత కావాలో అంత కల్లుప్పు అనేది వేసుకుంటానండి. ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత పసుపు, ఒక అర్ధ టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడరు, ఒక అర్ధ టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ కూడా వేసుకుంటాను. ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత మన సాంబార్ పౌడర్ వస్తుంది కదండి, మామూలుగా మనం సాంబార్కి యూజ్ చేస్తాం కదా, అదనేది ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత వేసుకొని బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలండి. మనం టమోటాలో వేసుకుని కూడా దాంట్లోనే క్లీన్గా ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. మనం ఆల్రెడీ ఆలూని ఉడికిపెట్టుకొని బాగా స్మాష్ చేసుకొని, అంత ఫుల్ స్మాష్ అని ఏం లేదు, కొద్దిగా చేసుకొని దీన్ని వేసుకొని నీట్గా ఇట్లా కలుపుకుని వెళ్ళండి. బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది మనకి ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ అనేది వేసుకుంటానండి. వాటర్ వేసుకున్నాక నీట్గా కలుపుకునేయండి. జాస్తి నీళ్ళగా అవసరం లేదు, కొద్దిగా మనకి మీడియంగా ఉండాలి. అప్పుడే పూరికి అనేది మనకి చాలా బాగుంటుంది కర్రీ అనేది. దీన్ని ఒకసారి బాగా దీన్ని మిక్స్ చేసుకునేయండి. మిక్స్ చేసుకునేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి ఆలూది సాగు అనేది రెడీ అవుతుందండి. పూరికి చాలానే బాగుంటుంది. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ అంతా నేను శనగపిండి వస్తుంది కదండి, అది వేసుకొని బాగా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకుంటాను. అది వేసేదాన్ని ఇంకా మనకి సాగు అనేది బాగా గట్టిగా వస్తుంది. కొద్దిగా చాలానే బాగుంటుంది. ఏదో మిక్స్ చేసుకున్నాక 1 మినిట్ వరకు కుక్ చేసుకుంటే మనకి రెడీ అవుతుంది. చాలండి, చూడండి ఇప్పుడు అయింది. దీనికి కొద్దిగా కొత్తిమీర అని వేసుకుంటే మనకి ఆలూ సాగు అనేది రెడీ అయింది. ఇది స్టవ్ మీద ఇంకా దించుకుంటే మనకి రెడీ అయిపోయింది. దాని సైడ్కి పెట్టుకునేసి మనం 10 మినిట్స్ అయింది కదండి, 10 మినిట్స్ అయినాక చూడండి ఎంత బాగా మనకి అది సాఫ్ట్ అయింది తినేసి ఒక్కిత బాగా ఇలా కలుపుకునేసి
మనం ఆలూని వేసుకుంటాం కదండి, చాలానే సాఫ్ట్గా వస్తుంది మనకి. పూరి కూడా చాలానే బాగుంటుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒక్కతో ట్రై చేయండి. ఇలాగే మనం చిన్న చిన్నగా రౌండ్ చేసుకొని పెట్టుకునేయండి. ఎలా అంటే భిన్న మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఒకే సైజులో మనకి ఎంత పూరికి కావాలో, పూరికి మనకి ఆ సైజు కావాలో ఆ సైజులో రౌండ్గా చేపించుకొని ఒకే షేప్ తర మనం చేసి పెట్టుకుంటే బిరిబిన్న మనము పూరి అనేది చేసుకునేయచ్చండి. చూడండి, ఈ సైజులో అయితే నేను అన్ని రోల్ చేసి పెట్టుకున్నాను. మనం మామూలు చపాతీకి మనం రుద్దుకుంటాం కదా, దాంట్లోనే ఇట్లా ఒబ్బట్ పేపర్ వస్తుందండి. ఒబ్బట్ పేపర్ పైన మనం దీనికి పిండి అనేది ఎక్కడ వేస్తూ ఉండలేదండి. పిండి మనము యూస్ చేస్తూ ఉండలేదు కాబట్టి మీరేమైనా ఇన్ కేస్ మీరేమైనా పిండి అనేది వేసుకుని రుద్దుకుంటే మామూలు మనం చపాతీ రుద్దే దీంట్లోనే వేసుకునొచ్చు. కానీ నేను పిండి కాకుండా బరీ ఆయిల్ అనే వేసుకొని రుద్దుకుంటా ఉండేదాన్ని. ఇంకా ఇలా పేపర్ తీసుకోండి. ఇట్లా పేపర్ కానీ లేకపోతే ప్లాస్టిక్ శారీస్ పేపర్ వస్తుంది కదా, దాంట్లో అన్నా కానీ ఇట్లా రుద్దుకొని ఒకటే మనం వేసుకుంటే పూరి అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, ఇలా అదొక పేపర్ ఉంటే చాలు మనకి ఎన్ని పూరీలు కావాలంటే మనము బాగా ఒకే భిన్న టైం అనేది సేవ్ అవుతుంది. భిన్న చేసుకునేచ్చు. అంతా అంటే చాలా ఆయిల్ కూడా ఏం అవసరం లేదండి. కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని చూడండి, మనం చేట్లనే ఎంత సాఫ్ట్గా ఉంది నేసిందేను. ఇలా మనం రుద్దుకుంటే నీట్గా అనేది వచ్చేస్తుంది. ఒక ప్లేట్లోకి వేసుకుంటే మనకి భిన్న పూరి అనేది వేసుకునేయచ్చండి. లేకపోతే ఎవరైనా హెల్ప్ కుంటే ఒక రుద్దా ఉంటే ఒకరు ఆరాంగా వేసేయచ్చు. కానీ ఒకరే చేసుకోవాలంటే ఇలా అంతా ఒక్కొక్క కితాబ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని మనం ఆరాంగా చేసుకునేచ్చు. మనకి చాలానే ఈజీగా చేసుకునేచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. నేను అంతా ఇలా రుద్దుకొని ఒక ప్లేట్లోకి అనేది వేసుకోనండి. ఇప్పుడు దీనికి స్టవ్ పైన ఒక బాండ్లీ పెట్టుకొని బాండ్లీలో డీప్ ఫ్రైకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకొని దీన్ని బాగా ఆయిల్ కాగినాక వేసుకోవాలండి. చాలానే బాగా వస్తుందండి పూరి అనేది. ఎంత బాగా అది ఉబ్బొస్తుందో చూడండి, ఎంత బాగుంటుంది అనేది. టేస్ట్ కూడా చాలానే బాగుంటుందండి. మనం ఎన్ని పూరీలు కావాలంటే బిరిబిన చేసుకునేయచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, లంచ్ బాక్స్కి, డిన్నర్కి ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్గా ఏమైనా ఇలా చేసేయాలంటే ఇలా చేసేయండి. చాలానే టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా పూరి అనేది, మసాలా పూరి అనేది ఒక్కటే ట్రై చేయండి. చాలానే బాగొస్తుంది. చాలానే టేస్టీగా ఉంటుందండి. ఇన్ కేస్ మీకు మైదా వద్దు ఉంటే గోధుమ పిండి కూడా వేసుకునొచ్చండి. రెండు కూడాను చాలా టేస్టీగా ఉంటుంది. చాలానే బాగా ఇలా ఉబ్బి కూడా వస్తుంది. చూడండి ఎంత బాగుంది అని. టేస్ట్ కూడా చాలానే బాగుంటుంది. హాలుతో ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు కొద్దిగా ఏమైనా ఇష్టమైంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఏమైనా చేస్తా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్, స్నాక్స్ రెసిపీస్, ఇలా బ్రేక్ఫాస్ట్ వినేది అప్లోడ్ చేసినాను. టైం ఉంటే ఒకసారి ట్రై చేయండి. చాలానే టేస్టీగా ఉండే ఆలు మసాలా పూరి అనేది రెడీ అయింది. చాలానే బాగుంటుందండి. మనము నాన్ వెజ్ చేసుకునేటప్పుడు లేకపోతే ఇలా డిఫరెంట్గా ఏమైనా చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండే ఆలు పూరి అయితే రెడీ అయింది. దీని కాంబినేషన్ వచ్చి పల్లీల చట్నీ, గుత్తి వంకాయ కూర అయితే చాలానే బాగుంటుంది. అలా చేసినప్పుడు ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండే ఆలు పూరి అనేది రెడీ అవుతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో ఇష్టమైంది అనుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.